హాయ్. హలో అందరికీ. శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు. ఈరోజు స్మార్త కృష్ణాష్టమి, అంటే శైవ సాంప్రదాయం ప్రకారం చంద్రమానాన్ని అనుసరించి అష్టమి తిథి ప్రకారం ఈరోజు స్మార్త కృష్ణాష్టమి. వైష్ణవ సాంప్రదాయంలో రోహిణి నక్షత్రాన్ని అనుసరించి అది సౌరమానం ప్రకారం జరుపుకుంటారు. అది వచ్చే నెల సెప్టెంబర్లో వస్తుంది. ఇప్పుడు మాత్రం స్మార్త కృష్ణాష్టమి. నేను రెండు సెలబ్రేట్ చేస్తాను. ఎలాగైతే మనం తెలుగు క్యాలెండర్లో మన బర్త్డే చేసుకుంటామో, అలాగే ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారం డేట్ను బట్టి చేసుకుంటామో, ఇది కూడా అంతే. నేను రెండు సెలబ్రేట్ చేస్తాను. ముఖ్యంగా ప్రతిసారి ఒకరోజు తేడాతో వచ్చేది. ఎక్కువగా వైష్ణవ సాంప్రదాయం ప్రకారం వచ్చిన రెండో రోజు వచ్చిన రోహిణి నక్షత్రంలో వచ్చిన కృష్ణాష్టమినే ఎక్కువగా జరుపుకునే వాళ్ళం. కాకపోతే ఈసారి దాదాపు ఒక నెల టైం ఉంది, అందుకని ఇది కూడా నేను బాగానే చేసుకున్నాను ఈసారి. చూస్తారా ఇప్పుడు మా కృష్ణుడు ఎలా ఉన్నాడో. చూడండి నా కృష్ణుడిని. ముద్దుగారే యశోద ముంగిటి ముత్యము వేడు, అచ్చం అలాగే ఉన్నాడు కదా చిన్న కన్నయ్య. ఇదిగోండి ఇంకో బుల్లి కన్నయ్య. కొలువై ఉన్నాడే దేవదేవుడు అన్నట్టుగానే ఎంత బాగున్నాడు కదా కృష్ణుడు. అనగానే మిగతా పదవతారాల్లో అది విష్ణువు అంశగా చూస్తారు, కానీ శ్రీకృష్ణ అవతారం మాత్రం పరిపూర్ణ అవతారం అన్నమాట. సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే శ్రీకృష్ణ పరమాత్ముడు. అందుకే శ్రీకృష్ణ అవతారాన్ని పరిపూర్ణ అవతారంగా చెప్తా ఉంటారు. కృష్ణుడు అంటే ఎవరికి ఇష్టం ఉండడు చెప్పండి? అందరికి ఇష్టమే కదా. మామూలుగా అయితే మా అమ్మమ్మ 21 రకాల ప్రసాదాలు చేసేది. ఇప్పుడు ఇది వర్షాకాలం కదా, ఈ వర్షాకాలం వచ్చే కొత్త పంట ఉంటుంది కదా, మొక్కజొన్నలు, అలాగే దోసకాయలు, ఇలాంటివి ఏవి కూడా కృష్ణునికి సమర్పించకుండా తను తినేది కాదు. అంటే కృష్ణాష్టమి వచ్చే వరకు కూడా కొత్త పంట ఏది తినేది కాదు. ఫస్ట్ అంటే కృష్ణాష్టమి వచ్చిన తర్వాత కృష్ణుడికి సమర్పించిన తర్వాతే ఏదైనా కూడా తను తీసుకునేదన్నమాట. ఇప్పుడు మనకి 21 ప్రసాదాలు చేయడానికి ఎక్కడ ఓపిక ఉంది, కానీ ఏదో చేతనైనంత ప్రతిసారి చేసి పెడుతూ ఉంటాం. సేమ్ నేను కూడా అలాగే ఏదో కొన్ని వీలైనన్ని ప్రసాదాలు అయితే చేస్తూ వస్తున్నాను. శ్రీకృష్ణుడు అనేసరికి ఏదో దేవుడు అని అలా కాకుండా ఏదో మనకు ప్రేమ చిన్న పిల్లోడిలాగా అనిపిస్తూ ఉంటుంది కదా. సేమ్ అదే ఫీలింగ్ నాకు కూడా. అయితే కంపల్సరీ శ్రీకృష్ణుడికి అంటే చిన్న పిల్లల్లాగా భావించి కాయం అని దంచి పెడతా ఉంటారు. కాయం అంటే బెల్లము, శొంఠి, మిరియాలు ఇవన్నీ కలిపి దంచి పెడతా ఉంటారు. ఎందుకంటే చిన్నపిల్లాడు కదా, ఇట్లా వెన్న, నెయ్యి ఇట్లాంటివన్నీ తింటే అరగకపోతే ఏడుస్తాడని చెప్పి, కడుపు నొప్పి వస్తుందని చెప్పి ఆ కాయం కూడా దంచి పెడతారన్నమాట తప్పకుండా. చూడండి ఎంత ముద్దుగా ఉన్నాడో కృష్ణయ్య. స్వాగతం కృష్ణ శరణాగతం కృష్ణ, స్వాగతం కృష్ణ శరణాగతం కృష్ణ. చూడండి నా కృష్ణుడు ఉయ్యాల. ఇది చిన్న కృష్ణయ్య కదా, ఉయ్యాలలో ఊగుతున్నాడు ఇలాగా. అయితే మనకి కృష్ణాష్టమిని ఉదయం నుంచి సాధారణంగా కృష్ణాష్టమిని ఉదయం నుంచి ఉపవాసం ఉండి స్వామికి ఉదయం దీపారాధన చేసి ఏదైనా పండో ఫలమో ఏదో నివేదన చేసి నైవేద్యం సమర్పించి స్వామికి ఏదైతే మనం నైవేద్యంగా పెట్టాలనుకుంటున్నామో ఎన్ని రకాల పదార్థాలు అవి సమకూర్చుకోవడానికి, అవి వండుకోవడానికి ఇంకా డే అంతా ఉంటుందన్నమాట. మనం మార్నింగ్ దీపారాధన అయిపోయిన తర్వాత స్వామికి ఏమేమి చేయాలనుకుంటున్నామో అవన్నీ కూడా వరుసగా చేస్తూ వస్తూ సాయంత్రం అయ్యేసరికి అంటే గోధూళి వేళ
మనకు గోవులు ఇంటికి వెళ్ళే సమయానికి 6-6:30 ఆ సమయంలో శ్రీకృష్ణుని పూజ చేస్తారు. ఇదే మెయిన్ అన్నమాట, ఉదయం పూజ కంటే కూడా. అప్పుడు మనం ఉదయం నుంచి స్వామివారి కోసం ఏదైతే చేశామో అవన్నీ కూడా స్వామికి సమర్పించి పూజ చేసుకొని అప్పుడు మనం వాటిని స్వీకరించవచ్చు. ఇది మొత్తంగా శ్రీకృష్ణాష్టమి పూజ.